ఆలు భుజీ మిక్సర్ ఎప్పుడైనా తిన్నారా? బయట తింటే అందరికీ చాలా ఇష్టం కదా, ఆల్మోస్ట్ తినే వాళ్ళందరికీ. అంతే టేస్టీగా సేమ్ అలానే అంతే క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ వినండి, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. సేమ్ మార్కెట్ స్టైల్లో ఆలు భుజీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టము పెద్ద ప్రాసెస్ ఏం లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ మార్కెట్ స్టైల్ ఆలు భుజీ కోసం ముందుగా మనకు కావాల్సింది పేర్లోనే ఉంది ఆలు, బంగాళదుంప కావాలి. 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా ఉడికించి వాటి పైన తొక్క తీసి ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసుకుంటే బాగా వస్తుంది. మనం నార్మల్గా మిక్సీ పట్టుకుంటామన్నా పర్లేదు, ఎందుకంటే మధ్య మధ్యలో బంగాళదుంప ఉంది అంటే కనుక మనకి జంతికల గొట్టంలోంచి వెళ్దో చిన్న హోల్స్లోంచి చేస్తాం కాబట్టి పిండి స్టక్ అయిపోతుంది. సో ఇలా గ్రేట్ చేసుకొని తీసుకున్నా పర్లేదు, మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నా పర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఆలుని తీసుకున్నాను నేను, గ్రేట్ చేసుకున్న ఆలుని. మీరు ఏది నచ్చితే మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. ఒక 150 గ్రామ్స్ అండి, గ్రామ్స్లో అయితే. అలాగే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాము. నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు చాట్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, లేదంటే మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం ఇంగు కూడా వేసి మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ కానీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్ అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామంటే కనుక వాటర్ లేకుండా కరెక్ట్గా మనకి డఫ్ అనేది ఫామ్ అయిపోతుంది. మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా ఈ విధంగా. ఇప్పుడు పైన ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి మొత్తం అంతా ఒకసారి రౌండ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేయండి పక్కన. ఈలోగా మన దగ్గర జంతికల గొట్టం, మీ దగ్గర ఏ మిషన్ అయితే ఉందో ఆ మిషన్కి లోపల ఆయిల్ అప్లై చేస్తే కనుక అలా గ్రీస్ చేసామంటే మనకి అంటుకోకుండా ఈజీగా జంతికలు అయితే ఫామ్ అయిపోతాయి. అందులో ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఆలు భుజీ అయితే వస్తుంది. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసాక 10 మినిట్స్ తర్వాత మనం కొంచెం కొంచెం పిండి దానికి పట్టేంత వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనమైతే ఈ జంతికల టైప్ ఎలా మనందరికీ ఆల్మోస్ట్ తెలిసింది కదా, అలా చేసుకోవడమే. నాకైతే గొట్టం కొత్తదనమాట, నా మిషన్ చాలా కష్టం అనిపించింది నొక్కుకోవడం. ఫ్లేమ్ని లోలో పెట్టి వేసుకోవాలి, లేదంటే మన చేతులు కొంచెం హీట్ తగిలి మళ్ళీ కాలుతాయి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా లోలో పెట్టి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ రావాలి అండ్ క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు వేయించుకోవాలి. బాగా నాలా మార్చేసుకోవద్దు. యాక్చువల్లీ నాకు గొట్టం మంచిగా లేదు కాబట్టి షేప్ అంత సరిగ్గా రాలేదు, బట్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది డెఫినెట్గా ట్రై చేస్తే కనుక. పక్క నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. ఇలా క్రిస్పీగా వేగేంత వరకు ఉంచి తర్వాత తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అబ్జర్వ్ అయిపోయి మనకి డ్రైగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి ఈ ఆలు భుజీ అనేది. మెయిన్గా మనం ఆలూతో చేయడం వల్ల, బంగాళదుంపలు యూజ్ చేసి చేయడం వల్ల కొంచెం మెత్తగా టేస్టీగా క్రంచీగా వస్తాయి. మీకు కొంచెం బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం తడుపుకొని పిండిని మళ్ళీ మిషన్లో పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. అలాగే మిగిలిన పిండిని అంతటిని వేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు పర్ఫెక్ట్ ఆలు భుజీ అనేది రెడీ అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ సౌండ్ వినేయండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా ఈజీ కదండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని చేసేసుకోవడమే, చాలా సింపుల్ కూడా. పిల్లలకి చాలా మంచి స్నాక్ ఇది, మంచిగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఆలు ఉంది కాబట్టి. బయట కొంటే ఆలు భుజీ 1/2 కేజీ ఒక 150-200 ఇంత కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదానికి బయట ఎందుకండి, చాలా సింపుల్ రెసిపీ కదా. ఇందులో మీరు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇప్పుడు కూడా కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. టిష్యూ ఉన్న పేపర్లోకి తీయడం మర్చిపోవద్దు.
ఆయిల్లోంచి తీసిన వెంటనే, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి డ్రైగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న ఈ ఆలూ బుర్జీని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మాత్రమే మెత్తగా అవ్వకుండా ఉంటాయండి. ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న మెత్తగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ ఆలూ బుర్జీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్లో అడగండి, నెక్స్ట్ రెసిపీ అదే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ ఆలూ బుర్జీ రెసిపీ మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.